నుంచి మా నాన్నను పేరు పెట్టి పిలవలేదు. అదేంటి, కన్న తండ్రి కన్న కొడుకుని పేరు పెట్టి పిలవలేదా? కాన్సెప్ట్ అది ఇంట్రెస్టింగ్గా ఉందే. మాది చిత్తూరు జిల్లా. ఆ రోజు లక్కీగాన్ని ఉయ్యాల్లో వేసిన రోజు. బంగారు తండ్రి చూడండి వాడు తప్పకుండా బావా. మరే 9 ఏళ్ళుగా కోర్టులో నలుగుతున్న కేసు నువ్వు నెగ్గేసా బావా. అవునా? రాదనుకున్న రైస్ మిల్కి నువ్వు ఓనర్ అయిపోయావు. ఎంత మంచి నువ్వు లక్కీ బావ. లక్కీ మీ బావ కదరా, నా కొడుకు. అవునవును. అయ్యా, మీ వంశాన్ని నిలబెట్టే వంశాంకురం పేరు ఆ బియ్యంలో ఉంగరంతో రాయండి. పుట్టగానే లక్కు వెంట పెట్టుకొచ్చాడు, లక్కీ అని రాయండి. శుభం. 3 సార్లు లక్కీ అని పిలవండి. బావా మరే మొన్న మన కోర్టులోకి వేసిన రైస్ మిల్లు ఆనుకున్న రైస్ మిల్లు 2 షార్ట్ సర్క్యూట్ తో తగలబడి ఏంటి బావా? నువ్వు ఎక్కడున్నావా బావా? మన రైస్ మిల్కి ఐస్ మిల్కి ఇన్సూరెన్స్ 5 లక్షలు శాంక్షన్ అయింది బావా. అవునా? ఇప్పటికైనా నమ్ముతారా నా కొడుకు లక్కీ అని? నీ కొడుకు తెచ్చిన డబ్బు నీ కొడుకు పేరు మీదే ఫిక్స్డ్ డిపాజిట్ చేయించు. నన్ను మా నాన్న మొదటిసారి స్కూల్కి తీసుకెళ్ళిన రోజు. ఉంగరం కలశం. నమస్తే మాస్టారు. పేరు? భక్తవత్సలం. మీ పేరు కాదు, బాబు పేరు. బాబు పేరు బావా 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 మరే మనం లక్కీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బ్యాంక్ వాడు బోర్డు తిప్పేశాడు బావా. ఏమండి, మిమ్మల్ని మీ బాబు పేరు ఏంటి? మీ బాబు పేరేంటి అని అడుగుతున్నాగానే మా బాబు వెళ్ళిపోయాడు. దాని తర్వాత లైఫ్లో జరిగిన నష్టాలన్నిటికి విసుగొచ్చి నన్ను పేరు పెట్టి పిలవడం మానేశాడు. ఇంతకీ నువ్వు లక్కీనా అన్లక్కీనా? ఆ క్వశ్చన్కి గూగుల్ కూడా ఆన్సర్ చెప్పలేదురా క్వశ్చన్ బ్యాంక్. మా అమ్మ ఏమో నన్ను లక్కి ల్యాండ్ మార్క్గా ఫిక్స్ అయింది, మా బాబు ఏమో నన్ను అన్లక్కి రిప్రజెంటేటివ్గా ఫిక్స్ అయ్యాడు. లక్ నాకు హగ్ ఇచ్చే లోపు అన్లక్ నాకు లిప్ లాక్ ఇస్తుంది. పోనీ